ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా. మీరు ఫుల్ స్క్రీన్తో చూడండి. మన ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేశాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను బాయ్స్ ఒకటి రైట్ సైడ్ బాయ్స్, లెఫ్ట్ సైడ్ గర్ల్స్ అయితే చేశాను. సో ఆ రెండిట్లో మీరు మీకు నచ్చినట్టుగా చేసుకోండి. ఒకటి కలర్ గ్రేడింగ్తో కూడా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకైతే ఈ వీడియో చేయడానికి ఒక 1 అవర్ అయితే పట్టింది ఫ్రెండ్స్. మీకు వితిన్ 5 మినిట్స్లో మీరు ఎడిటింగ్ చేసుకునేలా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా ఎడిటింగ్ ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ మీకు ఒక ప్రాజెక్ట్ అని చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా అయితే ఎడిటింగ్ చేశాను ఈరోజు. బ్యాక్ వచ్చండి. ఏదైనా ఒక ఫోటో అనేది మీరు ఇక్కడ రేషో అనేది ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు సాంగ్ లింక్ లిరిక్లోనే ఉంటుంది. సో మీరు అక్కడ లిరిక్ అయితే ఫస్ట్ అయితే ఇక్కడ ఏం చేస్తారంటే లిరిక్ తీసుకోండి. ఈ విధంగా అయితే లిరిక్ ఉంటుంది. 3 డాట్స్ పైన క్లిక్ చేసిన పైన ఎక్స్ట్రా ఆడియో ఉంటుంది. ఆడియోని క్లిక్ చేసి ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసి డిలీట్ అయితే వేసుకోండి. డిలీట్ వేసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేను ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్గా నేను ఇన్స్టాగ్రామ్ నుంచి స్క్రీన్ షాట్ అనేది తీసుకున్నాను ఈ ఫోటో అనేది. సో ఇలా సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కార్టూన్ ఫ్రేమ్ హెచ్పిఎన్ ఉందిగా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇలా ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు ఫుల్ స్క్రీన్లో మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ సేవ్ చేసుకోండి. మీ గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. ఇలా సేవ్ చేసుకున్న ఫోటో ఏదైతే మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మీ ఓన్గా దిగిన ఫోటో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను ఇచ్చిన లిరిక్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ కాదు. సో కాబట్టి మీరు ఫస్ట్ అయితే ఫోటోని ఈ విధంగా అయితే ఎడిటింగ్ చేసుకోండి. సో ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇమేజ్ టైప్లో చేసుకుంటే మీకు నేను ఇచ్చిన లిరిక్ అనేది ఈజీగా ఉంటుంది. లేకుంటే మీకు కొద్దిగా లిరిక్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్. సో ఇలా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లిరిక్ ఏదైతే ఉందో ఫోటో పైన క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ నేను మేట్ మెస్కి కీలో వెళ్ళేసి విగ్నేట్ ఎఫెక్ట్ని స్టాండ్ సెట్టింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ విధంగా అయితే పంచౌట్ని ఆన్ చేసుకోండి. 10 నుంచి ఫెదర్ వరకు అయితే 100 అయితే పెంచుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. సైజుని కొద్దిగా ఎక్కువ పెంచుకోండి. లైట్గా సైడ్ బార్డర్కి బ్లాక్ వచ్చేటట్టు చూడండి. ఇప్పుడు నేను ఇచ్చిన లిరిక్ ఏదైతే ఉందో ఆ లిరిక్ వీడియోని ఇక్కడ సెలెక్ట్ అయితే వేసుకోండి. అందులో ఒక సాంగ్ అనేది ఉంటుంది. ఆ సాంగ్ మ్యూట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంటుంది కదా. లిరిక్ వీడియో పైన క్లిక్ చేసి గ్రీన్ స్క్రీన్ పైన క్రోమాకీని ఎనేబుల్ చేసుకోండి. ఇలా గ్రీన్ కలర్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా అయితే లిరిక్ అనేది ఉంటుంది. మీకు నేను ఆల్రెడీ ఇక్కడ సెట్టింగ్ చేసి 3Dలో మీకు లిరిక్ వీడియో అనేది సెట్టింగ్ చేసి ఇచ్చాను. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ లిరిక్ వీడియోని ఈ ఫోటోని గ్రూప్ చేసుకోండి. ఒక గ్రూప్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఫోటో అనేది జూమ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ కిందికి అయితే తీసుకోండి. స్టార్టింగ్లో 2+ సెకండ్ తీసుకోండి. ఇలా నేను ఎగ్జాంపుల్గా 2-3 సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా మీరు చేసుకోండి. ఓకే, ఈ విధంగా జూమ్ ఎక్కువ చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి ఇలా అయితే మూవ్ చేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఒక 2-3 టైమ్స్ అనేది లిరిక్ వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లిరిక్ అనేది ఉండదు ఫ్రెండ్స్. లైట్గా మీరు ఏం చేస్తారంటే ఇంకో +సెకండ్ తీసుకొని లైట్గా పైకి జరపండి. ఇలా మీ ఫోటోని ఇలా పైకి జరిపితే మీరు ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది. లైట్గా పైకి పోయినట్టు మూవ్ అవుతుంది ఫోటో అనేది. సో తర్వాత ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మీరు ట్రిమ్ చేసుకోండి. మీ యొక్క ఫోటో అనేది ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకో +సెకండ్ తీసుకోండి. ఇలా కిందికి అయితే మూవ్ చేయండి. మీకు లిరిక్ ఎక్కడ ఉందో అక్కడైతే ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ముందే చెప్తున్నాను. ఓకే, నేనైతే ఒక 2-3 ఎగ్జాంపుల్గా చూపించాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు మ్యూజిక్ వచ్చే దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇలా 2+ సెకండ్ ఇచ్చిన తర్వాత ఇలా ట్రిమ్ అయితే వేసుకోండి. ఇలా ఈ విధంగా కొద్దిగా ట్రిమ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ అయితే వేసుకుంటున్నాను చూడండి. ఇలా ఈ విధంగా ఓకే, ఇలా అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ 3Dలో చేసుకున్న ఎఫెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఒకసారి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు బ్లర్లోకి వెళ్ళేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే మోషన్ బ్లర్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని మీరు ట్యూన్ని కొద్దిగా పెంచుకోండి. ఒక 1.20 ఇట్లా అయితే పెంచుకోండి. ఓకే చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఏదైతే మీరు ట్రిమ్ చేసుకున్న పార్ట్ ఏదైతే ఉందో అది ఒకసారి మీరు ఓపెన్ చేయండి. ఈ ఎఫెక్ట్ అనేది మీరు
సెట్టింగ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు బ్లూ కలర్ ఏదైతే ఉందో అది వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లైన్ వెడ్త్ అని ఉందిగా, ఈ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి మీరు ఈ విధంగా అయితే జరపండి లైట్గా. ఇంకొద్దిగా తక్కువ చేసుకోండి, చిన్న కనిపించేటట్టు చూడండి ఇలా. ఇప్పుడు స్టార్టింగ్ పైన క్లిక్ చేసి 2+ సెకండ్ అయితే తీసుకోండి. ఇలా జీరో వేసుకోండి అది ఈ విధంగా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ లైనర్ బ్లర్ అని ఉంటుంది, లైనర్ స్ట్రోక్ సారీ. ఈ బ్లర్ని మీరు ఏం చేస్తారంటే 0 వేసుకోండి. స్టార్టింగ్లో 2+ సెకండ్ తీసుకోండి మీరు. ఇది కూడా కాకుంటే ఇది ఇక్కడ నుంచి తక్కువ చేసుకోండి, దగ్గర తీసుకోండి ఈ ప్లస్ సెకండ్ని. ఈ విధంగా అయితే బ్లర్ చేయండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ఎఫెక్ట్ అనేది మర్చిపోయాం. ఇక్కడ మీరు ఈ ఫస్ట్ ఎఫెక్ట్ పైన ఓపెన్ చేయండి ఒకసారి. 2+ సెకండ్ అయితే వేసుకోండి. +2 సెకండ్ ఏదైతే ఉందో అది మీరు సైజ్ ఎక్కువ ఈ విధంగా అయితే పెంచుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు వచ్చింది కదా పర్ఫెక్ట్గా. ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఇక్కడ రొటేట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే రొటేట్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ మీరు ఈ మోషన్ బ్లర్ అనేది ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోని అసలు లైక్ అయితే మర్చిపోతే. వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే, ఎక్కడ అర్థం కాలేదో అక్కడ మీరు స్కిప్ చేసి చూడండి. మీకు కలర్ గ్రేడింగ్ కావాలన్నా ఇక్కడ అదర్స్ పైన క్లిక్ చేసి ఛానల్ ర్యాంప్ RGB అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని మీరు ఈ విధంగా అయితే సెట్టింగ్ చేసుకుంటే మీకు కలర్ గ్రేడింగ్ అయితే అవుతుంది. సో మీ యొక్క వీడియోని 4K క్వాలిటీలో అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.